ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో భార్యాభర్తలు గొడవలు పడి దూరంగా ఉండటం, అలిగి వెళ్ళిపోవటం, భార్య వెళ్ళిపోయినా భర్త వెళ్ళిపోయినా ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తుల వల్ల సంసారంలో గొడవలు రావటం, ఆ గొడవల వల్ల సంసారానికి దూరంగా ఉండి పిల్లల్ని, భార్యని, భర్తని ఇలా వదిలేసి పుట్టింటి దగ్గర ఉండటం, అలా ఉన్నవారు మళ్ళీ కాపురం చేయాలనుకుంటే మూడో వ్యక్తుల వల్ల కాపురానికి రాకుండా అడ్డుకుంటడం ఇలా జరుగుతూ ఉంటే ఈరోజు మీకు ఒక తేలికైన అత్యంత శక్తివంతమైన ఒక వశీకరణ ఉపాయం చెప్తాను. ఇది భార్యాభర్తల కోసం మాత్రమే, వేరే వారి కోసం కాదు. ఇది ఎలా చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఇది శుక్ల పాడ్యమి, అంటే రేపు అమావాస్య వెళ్ళిన తెల్లవారి పాడ్యమి ఉంటుంది. ఈ పాడ్యమిలో మీరు ఒక తమలపాకు తీసుకోండి. దాని మీద చందనం అంటే గంధంతోనూ సింధూరం, ఆంజనేయ స్వామికి వేస్తాం కదా, ఆ సింధూరాన్ని రెండు కలిపి శ్రీం శ్రీం అనే అక్షరం రాయండి. రాసిన తర్వాత ఆ తమలపాకుని దుర్గాదేవి పట్టం ముందు పెట్టి దీపారాధన చేసి, ఇక్కడ మళ్ళీ దీపారాధన పాయింటవిలో మీరు కొబ్బరి నూనెతో చేయవచ్చు, నువ్వుల నూనెతో చేయవచ్చు, ఆవు నూనెతో చేయవచ్చు. దీనికి ఏమి నిబంధన లేదు కాబట్టి చేయవచ్చు. తర్వాత అమ్మవారి నామాలను చదువుకోండి. చదవడం రాని వారు అమ్మవారి నామాన్ని ఒక 108 సార్లు అనుకోండి. తర్వాత ఎవరైతే మీకు అనుకూలంగా మారాలని వశ్యం కావాలనుకుంటున్నారో, మీ భార్య అయితే భార్య ఫోటో సెల్ ఫోన్లో అయినా చూడండి, భర్త అనుకోండి భర్త ఫోటో అలా ఎదురుగా పెట్టుకొని, ఇలా పెట్టుకొని మీరు నిలబడి అక్కడే పూజ చేసిన ప్రదేశంలో నిలబడి ఆ ఫోటో ఎదురుగా పెట్టుకొని మీరు మనసులో నాకు నా భార్య దగ్గర కావాలని మగవాళ్ళు, అమ్మాయి అయితే నా భర్త నాకు దగ్గర కావాలని కోరుకోండి. ఇలా మీరు వరుసగా 43 రోజుల పాటు రోజుకో తమలపాకు తీసుకోవడం, దాని మీద శ్రీం రాయటం, రోజు ఫోటో చూడటం, మళ్ళీ దీపారాధన, ఇవన్నీ కామన్ అనమాట. అంటే ఆకు మీద శ్రీం రాయటం, తర్వాత అమ్మవారి ముందు పెట్టడం, తర్వాత అమ్మవారి నామాలు చదువుకోవడం, తర్వాత ఆ ఫోటో చూడటం, ఇలా వరుసగా 43 రోజులు కనుక చేస్తే మీకు భర్త అయినా భార్య అయినా దూరంగా ఉన్నవారైనా కలిసిమెలిసి మళ్ళీ కాపురం చేస్తారు, ఒకరికి ఒకరు వశీకరణం అవుతారు. ఇక్కడ 43 రోజులు చేయాలి. ఆడవారు మధ్యలో నెలసరి సమయం ఉంటుంది కాబట్టి ఆ మధ్యలో గ్యాప్ ఇవ్వండి. మగవారు మాత్రం కంటిన్యూ చేయాలి. మధ్యలో గ్యాప్ వస్తే గురువుగారు నాకు అర్జెంట్ పని వచ్చింది గురువుగారు, వెళ్ళవలసి వచ్చింది గురువుగారు అంటే మళ్ళీ మొదలుపెట్టి 43 రోజులు కంటిన్యూ చేయటమే. ఇది మాత్రం వరుసగా 43 రోజులు చేస్తే ముందు ఫిక్స్ అయిపోండి. ప్రతిరోజు వేరే ఊరు వెళ్ళినా అక్కడైనా ఈ పరిహారం చేయొచ్చు. దీపారాధన, తమలపాకు, చందనము, ఆంజనేయ స్వామి సింధూరము, సేమ్ తతంగం ఎక్కడికి వెళ్ళి చేయొచ్చు, మగవారైనా ఆడవారైనా. ఇలా చేయటం వల్ల భార్యాభర్తలు ఒకరికొకరు వశీభూతులై ఉంటారు. చక్కగా ఇద్దరు కూడా కలిసిమెలిసి కాపురం చేస్తారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఆకుల్ని ఏం చేయాలి, ఈ ఆకులన్నీ కూడా 43వ రోజు పూజ పూర్తయిన తర్వాత ఈ ఆకులన్నీ తీసుకువెళ్ళి ఎక్కడైనా పారే నీళ్ళు వదిలేయాలి, లేదా చెరువులో అయినా సరే వదలవచ్చు. అంటే ఇక్కడ ఏదైతే ప్రవాహం ఉంటుందో దానికోసం చేస్తే చాలా మంచిదండి. అలాంటి ప్రవాహాలు నీళ్ళలోనే వేయాలి, మురుక్కాలలో మాత్రం వేయకండి. ఖచ్చితంగా అద్భుతంగా ఈ వశీకరణం పనిచేస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.